ఓకే. ఇప్పుడు విటమిన్ ఏ అనేది ఏదైతే ఉందో, విటమిన్ ఏ గురించి మనం డిస్కస్ చేద్దాం. మీరు ఆల్రెడీ నోటీస్ ఏదైతే వచ్చిందో thumbnailలో మీకు కనబడతా ఉంది. విటమిన్ ఏ జాగ్రత్తగా వినండి. విటమిన్ ఏ యొక్క రసాయన నామం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి విటమిన్లు అనేవి మనకి 2 రకాలు. ఒకటోది ఏందండి, కొవ్వులో కరిగే విటమిన్లు. రెండోది ఏంటంటే నీటిలో కరిగే విటమిన్లు అంటాం. ఏదండి, కొవ్వులో కరిగే విటమిన్లు మరియు నీటిలో కరిగే విటమిన్లు అంటారు. అవునా? కొవ్వులో కరిగే విటమిన్లు, నీటిలో కరిగే విటమిన్. జాగ్రత్తగా వినాలి. సో మొదటిగా ఫ్యాట్ సాల్యుబుల్, అదేవిధంగా వాటర్ సాల్యుబుల్ అంటారు. కొవ్వులో కరిగే విటమిన్, నీటిలో కరిగే. నీటిలో కరిగే విటమిన్లు అయితే బి కాంప్లెక్స్ అండ్ సి. అదేవిధంగా కొవ్వులో కరిగే విటమిన్లు అయ్యేసరికి ఏడిఈకే అని చెప్పి అంటాం. అంతే కదండి, ఏడిఈకే. అయితే ఈ విటమిన్స్ గురించి మనం తెలుసుకునేటప్పుడు ఖచ్చితంగా ఎలాంటి ఎగ్జామ్లో అయినా కానీ విటమిన్స్ మీద క్వశ్చన్ వస్తుందండి, ప్రత్యేకంగా మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎగ్జామ్లో. రైట్. అయితే ఇక్కడ విటమిన్ ఏ అన్నాం. మొదటిగా ఈరోజు విటమిన్ ఏ గురించి మాట్లాడేద్దాం. విటమిన్ ఏ. విటమిన్ ఏ యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే రెటినాల్ అని చెప్పేసి మనం అంటామండి. ఏమంటామండి? రెటినాల్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఈ విటమిన్ ఏ అనేది పాలు అనేటివి ఏవైతే ఉన్నాయో పాలు తెలుపు రంగులో ఉండడానికి గల కారణం. అండ్ తల్లి మొదటగా ఇచ్చే పాలను మనం కొలెస్ట్రమ్ అని చెప్పేసి అంటాం, లేదా దానిని ముర్రు పాలు అని చెప్పేసి అంటాం కదండి. కొలెస్ట్రమ్ లేదా ముర్రు పాలు అంటారు. కొలెస్ట్రమ్ లేదా ముర్రు పాలు అనేవి కాస్త పసుపు రంగులో ఉండగల కారణం B2 విటమిన్, దాన్ని రైబోఫ్లావిన్ అంటారు. మరి విటమిన్ ఏ అనేది అధికంగా మనకి ఎందులో దొరుకుతుందంటే క్యారెట్లో దొరుకుతూ ఉంటుంది. పళ్ళల్లోకి వచ్చేసరికి ఫ్రూట్స్లో ఎందులో దొరుకుతుందంటే బొప్పాయిలో దొరుకుతూ ఉంటుంది. అండ్ ఆకుకూరలకు వచ్చేసరికి బచ్చలి కూర, దాన్ని మనము స్పినాచ్ అంటాం. ఒక బచ్చల కూరలో దొరుకుతుంది. పళ్ళల్లో అయితే బొప్పాయి. అండ్ అదేవిధంగా క్యారెట్. అండ్ క్యారెట్ అనేది మనకి ఆరెంజ్ రంగులో ఉండడానికి గల కారణం ఏంటంటే విటమిన్ ఏ అనేది బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. ఎలా ఉంటుందండి? బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. అండ్ అదేవిధంగా మొక్కల్లో విటమిన్ ఏ అనేది ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి. మొక్కల్లో విటమిన్ ఏ అనేది ఏదైతే ఉందో విటమిన్ ఏ మనకి బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. మరి బీటా కెరోటిన్ రూపంలో ఉన్నటువంటి విటమిన్ ఏ అనేది ఏదైతే ఉందో మన యొక్క జీర్ణాశయం, స్టమక్, అదేవిధంగా చిన్న ప్రేగులు లేదా స్మాల్ ఇంటెస్టైన్ అని చెప్పి అంటాం. జీర్ణాశయం అదేవిధంగా చిన్న ప్రేగు ఏదైతే ఉందో ఈ చిన్న ప్రేగులో మనకి ఇది విటమిన్ ఏగా మారుతూ ఉంటుంది. ఎలా మారుతుందండి? విటమిన్ ఏగా మారుతూ ఉంటుంది. విటమిన్ ఏని మనకి NIN అని చెప్పేసి ఒక సంస్థ ఉంది. దాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అని చెప్పి ఒక సంస్థ ఉంది. ఏదండి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఎక్కడ ఉంది సార్ అంటే హైదరాబాద్లో ఉందండి. ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. వీళ్ళు ఏంటంటే పాఠశాల పిల్లలకు ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ విటమిన్ ఏని వారల్ డ్రాప్స్ రూపంలో వేస్తూ ఉంటారు. విటమిన్ ఏ అనేది శరీరంలో ఒక్కసారి తీసుకుంటే మనకి 45 రోజులు నిల్వ ఉంటా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? విటమిన్ ఏ అనేది సాధారణంగా కాలేయం అని చెప్పేసి మనం అంటాం. కాలేయం అంటే మన లివర్ అని చెప్పేసి అంటాం. కాలేయంలో మనకి నిల్వ ఉంటా ఉంటుంది. అదేవిధంగా విటమిన్ ఏ అనేది ఏదైతే ఉందో మేజర్గా కొవ్వు లేదా లిపిడ్స్ లేదా ఫ్యాట్లో మనకి విటమిన్ ఏ నిల్వ ఉంటా ఉంటుంది. విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏందయ్యా అంటే జిరాప్థాల్మియా అని చెప్పేసి మొదటిగా పిలుస్తారు. ఏదండి? జిరాప్థాల్మియా. తర్వాత వచ్చే వ్యాధి ఏదంటే నిక్టోలోపియా అని చెప్పేసి అంటారు. జిరాప్థాల్మియా, ఇక్కడ జిరాప్థాల్మియా అని రాకుండా ఉండడానికి విటమిన్ ఏ కావాలి. అందుకే ఈ విటమిన్ ఏమంటారంటే యాంటీ జిరాప్థాల్మిక్ విటమిన్ అని చెప్పేసి అంటారంటే ఏమంటారండి? యాంటీ జిరాప్థాల్మిక్ విటమిన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. జిరాప్థాల్మియా అంటే ఏంటంటే పొడి కళ్ళు అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. వ్యాధి యొక్క లక్షణం డ్రైడ్ ఐస్. ఇప్పుడు కంటి మీద మనకి కార్నియా అని చెప్పేసి ఒక పొర ఉంటుందండి. ఇంగ్లీష్లో యాక్చువల్గా దీన్ని కార్నియా అనాలి. సో తెలుగులో అయితే కనుక మనం శుక్లపటలం అని చెప్పేసి అంటారు. ఏమంటారండి? శుక్లపటలం.
ఈ శుక్లపటలం అనేది ఏదైతే ఉందో ఎప్పుడు కూడా తడిగా ఉండాలి అంటే మన కళ్ళల్లో ఉన్నటువంటి గ్రంథులు ఏవంటే లాక్రిమల్ గ్రంథులు. లాక్రిమల్ గ్రంథులు అనేవి ఎప్పుడు కూడా కన్నీటిని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఈ లాక్రిమల్ గ్రంథులో ఉన్నటువంటి ఎంజైమ్ ఏది సార్ అంటే లైసోజైమ్ అంటాం. ఈ లైసోజైమ్ అనేది దీనినే మనం ఏమని పిలుస్తామంటే యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఎందుకు సార్ అంటే కళ్ళల్లో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా ఏదైతే ఉందో చెడు బ్యాక్టీరియాని చంపివేస్తూ ఉంటుంది. ఇలాంటి కన్నీరును ఇస్తున్నటువంటి లైసోజైమ్ ఎంజైమ్ ఏదైతే ఉందో ఆ లైసోజైమ్ అనేది ఉత్పత్తి కాకపోవడం చేత ఇక్కడ కార్నియాలే శుక్లపటలం డ్రై అయిపోద్ది. డ్రై అయిపోవడం ద్వారా ఏమవుద్దంటే అక్కడ ఉన్నటువంటి శుక్లపటలం అనేది పగులడం అనేది పగులుట అనేది జరుగుతూ ఉంటుంది. దట్ మీన్స్ బ్రేక్ అవుతూ ఉంటుంది. ఆ బ్రేక్ అవడం ద్వారా మన కంటి చూపుని కోల్పోయే అవకాశం ఉంది. అందుకే వ్యాధిని మనం జెరాప్థాల్మియా అని చెప్పేసి పిలిచినాము. ఓకే, ఇక్కడ యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్ లైసోజైమ్. కన్నీరు అనేది ఏదైతే కన్నీరులో లైసోజైమ్ అనే బ్యాక్టీరియాతో పాటు NaCl సోడియం క్లోరైడ్ సొల్యూషన్ ఉంటుంది. సోడియం క్లోరైడ్ ఉంటుంది, అందుకే కన్నీళ్ళు కాస్త ఉప్పుగా ఉంటాయి. ఓకేనా. తర్వాత నిక్టలోపియా అంటే ఆ వ్యాధి ఏదైతే దానిని మనం రేచీకటి అని చెప్పేసి అంటాం. రేచీకటి అనేది ఏదైతే ఉందో మనకి కళ్ళల్లో 2 రకాల కణాలు ఉంటాయి. మొదటిది ఏంటంటే శంకు కణాలు అని చెప్పేసి అంటారు. అదేవిధంగా దండ కణాలు అని చెప్పేసి అంటారు. దాన్నే మనము రాడ్స్ అండ్ కోన్స్ అంటే శంకు కణాలు, రాడ్స్ అంటే దండాలు. ఈ 2 రకాల కణాలు ఉండడం ద్వారా ఏంటంటే మన కళ్ళల్లోని కంటి చూపుని ఒకటి RGB కలర్స్ని చూడడానికి, ఒకటి ఏంటంటే ఈ చీకటి ఏదైతే ఉందో చీకటిని గుర్తించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. 2 రకాలు. ఈ 2 కూడా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట నిక్టోలాపియా వచ్చేటోళ్ళలో. ఓకేనా. అండ్ కళ్ళు దానం చేసే వాళ్ళు ఇచ్చే భాగం, కళ్ళు దానం చేస్తారు కదా, కళ్ళు దానం చేసేటప్పుడు ఇచ్చే భాగం ఏదంటే కార్నియా, దాన్నే శుక్లపటలం అన్న. సో కంటి దానం చేసే శుక్లపటలం అనేది సర్జరీ ద్వారా తీయడానికి ఎంత సమయం పడుతుందంటే 10 నుంచి 15 నిమిషాలు పడుతూ ఉంటుంది. ప్రమాదం ద్వారా చనిపోయినటువంటి వ్యక్తికి ఆ శుక్లపటలం 4 నుంచి 6 గంటల లోపల అనేది మనం తీయాలి. గుర్తుపెట్టుకోండి, 4 నుంచి 6 గంటల లోపల తీయాలి. మరి తీసిన దాన్ని అయితే 10 నుంచి 15 నిమిషాల్లో మనము దాన్ని ఏదైతే 4 నుంచి 6 గంటల్లో తీయాలి. అదేవిధంగా తీసింది ఏదైతే సర్జికల్గా తీయాలంటే 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. కానీ ప్రమాదం జరిగిన 4 నుంచి 6 గంటల్లో తీసేయాలి. ఓకేనా. అండ్ తర్వాత మనకి 80 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కళ్ళు దానం చేయడానికి మనకి ఉపయోగపడరు. అంటే కళ్ళు దానం అనేది చేయకూడదు అనమాట. అండ్ హెపటైటిస్, అదేవిధంగా మనకి ఎయిడ్స్ లాంటి వ్యాధిగ్రస్తులు ఉంటే కనుక కళ్ళు దానం చేయడం అనేది జరగదు అనమాట. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే కంటి గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? కంటి గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? పోస్ట్ చేయండి. ఓకేనా. సో కంటి గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. డైరెక్ట్గా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఓకేనండి. రైట్. థ్యాంక్ యూ.